ఆ రాత్రి భోపాల్ నగరం నిశ్శబ్దంగా ఉంది. కాని ఒక అపార్ట్మెంట్లో ఒక యువతి జీవితం చివరి క్షణాల్లో ఉంది. రాత్రి 10:05 ట్విషా శర్మ తన అమ్మకి ఫోన్ చేసింది. అమ్మా, నేనిక్కడ ఉండలేను, ఊపిరాడట్లేదు అంటూ ఏడుస్తూ మాట్లాడింది. అది సాధారణ కాల్ కాదు. అది సహాయం కోసం చేసిన చివరి ప్రయత్నం. కాని కొన్ని సెకన్ల తర్వాత కాల్ అకస్మాత్తుగా కట్టయిపోయింది. ఆ రాత్రి నిజంగా ఏమైంది? ట్విషా శర్మ సాధారణ అమ్మాయి కాదు. నోయిడాకి చెందిన ఆమె చాలా చదువుకున్నది. లేడీ శ్రీరామ్ కాలేజ్లో చదివింది. ఎంబీఏ పూర్తి చేసింది. మోడలింగ్లో కూడా పేరు తెచ్చుకుంది. 2012లో మిసెస్ పూణే టైటిల్ గెలుచుకుంది. కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఆమెకు మంచి స్థానముంది. పెద్ద పెద్ద కంపెనీలతో పనిచేసింది. బయట ప్రపంచానికి ఆమె జీవితం పర్ఫెక్ట్గా కనిపించింది. కాని ఆ వెలుగుల వెనక చీకటి నెమ్మదిగా పెరుగుతోంది. డేటింగ్ యాప్ ద్వారా సమర్థ్ సింగ్ అనే క్రిమినల్ లాయర్ని కలిసింది ట్విషా. మొదట్లో అన్నీ చాలా బాగానే అనిపించాయి. ప్రభావశాలి కుటుంబం, డబ్బు, గౌరవం. చూసిన వాళ్లకి ఇది ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్లా కనిపించింది. 2025 డిసెంబర్ 12న వాళ్ల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత తన కెరీర్ని కూడా వదిలేసి భోపాల్కి వెళ్ళింది ట్విషా. కాని కొద్ది రోజులకి ఆ ఇంటి అసలు రూపం బయటపడింది. డబ్బు కోసం వేధింపులు మొదలయ్యాయి. ట్విషా దగ్గర ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ మొత్తం సమర్థ్ పేరుకు మార్చాలని ఒత్తిడి తెచ్చారు. ఆమె నిరాకరించగానే మాటల దాడులు, అవమానాలు, హింస. ఆమెను గదిలో బంధించడం కూడా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తిండి కూడా ఇవ్వకుండా మానసికంగా పూర్తిగా విరగదీశారు. ట్విషా జీవితం ఒక్కసారిగా ఒక భయంకరమైన చెరసాలలోకి మారిపోయింది. ఇంకా దారుణమైన విషయమేంటంటే, ట్విషా గర్భవతి అయిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఆమెకు సపోర్ట్ ఇవ్వాల్సిన వాళ్లు ఆమె వ్యక్తిత్వంపైనే అనుమానాలు పెట్టారు. ఆ బిడ్డ సమర్థది కాదని ఆరోపించారని చెబుతారు. తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి. శారీరకంగా, మానసికంగా ట్విషా పూర్తిగా కుంగిపోయింది. అప్పుడు ఆమె తన అన్న హర్షిత్కి సీక్రెట్గా కాల్ చేసింది. హర్షిత్ ఇండియన్ ఆర్మీలో మేజర్. చెల్లెలి పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఆమె కోసం ఇంటికి వచ్చే ట్రైన్ టికెట్ బుక్ చేశాడు. మే 13న ట్విషా నోయిడాకు రావాల్సింది. కాని మే 12 రాత్రి ఆ చివరి కాల్ జరిగింది. అమ్మా, నన్ను కాపాడండి అనే భయంతో మాట్లాడుతున్న ట్విషా స్వరం ఇప్పటికీ ఆమె కుటుంబాన్ని వెంటాడుతోంది. కొన్ని క్షణాల తర్వాత కాల్ కట్టయింది. 15 నిమిషాలకి మరో ఫోన్ కాల్. ట్విషా శ్వాస తీసుకోవడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ట్విషా చనిపోయింది. సమర్థ్ కుటుంబం చెప్పిన కథ ఒక్కటే. ఆమె డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకుంది. కాని ట్విషా కుటుంబం ఆ మాట నమ్మలేదు. ఎందుకంటే ఆమె పంపిన మెసేజ్లు, ఆమె చెప్పిన బాధ అన్నీ వేరే నిజాన్ని చూపిస్తున్నాయి. పోస్ట్మార్టం రిపోర్ట్ కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. శరీరంపై గాయాలు, దెబ్బల గుర్తులు, పోరాటానికి సంబంధించిన సూచనలు బయటపడ్డాయి. అదే సమయంలో ట్విషా తన కుటుంబానికి పంపిన మెసేజులు కూడా బయటకొచ్చాయి. నన్ను ఇక్కడ బంధించారు, నేను సేఫ్గా లేను. ఆ మెసేజులు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపాయి. న్యాయం కోసం ట్విషా కుటుంబం రోడ్లపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ముందు నిరసన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలి అంటూ డిమాండ్ చేశారు. ట్విషా కథ ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. ఇంటి 4 గోడల మధ్య దాగి ఉన్న హింస గురించి సమాజానికి ఇచ్చిన హెచ్చరిక. ఎంత చదువు, ఎంత డబ్బు, ఎంత స్టేటసున్నా లోభం మరియు హింస ముందు ఒక జీవితం ఎలా నాశనమవుతుందో చూపించిన విషాదగాథ. ఆ చివరి ఫోన్ కాల్ ఇప్పటికీ ఒక ప్రశ్న అడుగుతోంది. ఆ రాత్రి నిజంగా ఏమైంది?